నీళ్ళు. హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారండి? thumbnail చూసే ఉంటారు కదా. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? మా నాన్న వాళ్ళ ఇంటి దేవత అన్నమాట సుంకులమ్మవ్వ. ఇంటికి ఒక గ్రామ దేవత, లేకపోతే ఇంటి ఆడపిల్లలాగా కొలుచుకుంటారు కదా కొంతమంది. మా అమ్మ వాళ్ళకి ఈ దేవత అనమాట, సంఘాల సుంకులమ్మనని. ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకున్నా, లేకపోతే శూన్యమాసంలో కూడా ఇట్లాంటి దావర్లు చేస్తూ ఉంటారు ఆనవాయితీగా. ఇప్పుడు ఆ పిల్లోడిది పెళ్ళి ఉందన్నమాట. ఇంట్లో మగ పిల్లోడికి పెళ్ళి చేస్తారంటే ఇట్లా దేవర చేస్తారనమాట. ఫస్ట్ దేవర చేసి, ఇంట్లో ఆడపిల్ల అంటారు కదా, అట్లా ఫస్ట్ దేవర చేసి తర్వాత పెళ్ళి పట్టుకుంటారనమాట. ఇక్కడ మా వదిన కాగు ఎత్తుకునింది. ఇట్లాంటి వాటికి, ఈ డప్పులకి, ఈ సౌండ్స్కి ఎంత దూరంగా ఉండాలనుకుంటానో అంత దూరంగా ఉండాలనుకుంటాను. నాకు ఈ ఎన్విరాన్మెంట్ అంటేనే నాకు అసలు చాలా భయం అన్నమాట. మాది బాగా మెయిన్ రోడ్డుకు ఉంటుంది అనమాట మా ఇల్లు. ఎవరైనా అట్లా ఎగురుకుంటూ పోతే నేను మా అన్న తమాషా అంటే జోక్ చేసుకునే వాళ్ళము. మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎట్లా ఫేస్ చేస్తారో చూసుకోండి అని మనకే పెట్టి చూస్తాడనమాట భగవంతుడు అనిపించింది నాకైతే. అందుకే ఎవరిని ఏమంటారు, ఎవరిని కూడా మనం కామెంట్ చేయకూడదు, ఎవరిని జోక్ చేయకూడదు. ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ కానీ కల్పించి మనకి కనువిప్పు చేస్తారు దేవుడు అనిపిస్తుంది. మనం అలా రియలైజ్ కావాలన్నా కూడా మనం కూడా మనస్సాక్షితో బతుకుతుంటేనే అలాగ అనిపిస్తుంది అనమాట మనకి కూడా. నిజమా కాదా చెప్పండి? పొద్దున్నే లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని, పునీతికి క్యారియర్ కట్టేసి, ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేను రెడీ అయిపోయి బయలుదేరినాను అనమాట. దేవరికి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా కంపల్సరీ. అలా షింక్ క్లీన్గా ఉంటే మనసుకి ఎంత హాయ్ అనిపిస్తుందో కదా. నిజమా కాదా చెప్పండి? నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంటుంది అనమాట షింక్ క్లీన్గా ఉందంటే. మన పుట్టింటి వాళ్ళు పిలిచినారంటే మాత్రం ముందు రోజు నుంచే నిద్ర రాదనమాట. అన్నీ తీసి పెట్టుకుంటాం కదా. అట్లా క్యారెట్, మునగాకు వేపుడు చేసి, టమోటా కూర అన్నంలోకి చేసేసినాను అనమాట. రొట్టెలు చేసేసినాను. ఇవన్నీ చేసేసి వాడికి క్యారియర్ కట్టేసి పంపించేసినాను. మా ఆయన డ్యూటీకి రెడీ అవుతున్నారనమాట. నన్ను ఒక్కటి వదిలేసి డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఆయన రాలేదనమాట, మళ్ళీ తర్వాత వచ్చినారనమాట. నేను రెడీ అయిపోతున్నాను. ఇంకా ఎవరైనా కానీ అంటే ఎవరెవరు వస్తారు నెక్స్ట్, నిజంగా అండి అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ ఎట్లా అయినాము, ఎట్లా మాట్లాడినాము అనేది మళ్ళీ నెక్స్ట్ డే ఒక 1 వీక్ వరకు ఆ మైండ్లోనే ఉండిపోతాయి అన్నమాట. అందరిలో ఉన్నప్పుడు నోటిని, ఆలోచనల్ని మన చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మామూలుగా మాట్లాడితే కానీ అపార్థాలు వస్తున్నాయి అన్నమాట. ఈ పాప స్పెషల్ అనమాట, తక్కువగా అనిపిస్తుంది. మా రెండో పెదనాన్న కూతురు అనమాట, తక్కువ కనిపిస్తుంటుంది తను. నేను అలాగ వీడియోస్ తీసుకుంటా ఉంటే యూట్యూబ్ అత్తా అంటున్నారనమాట. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉందా, మా రెండో పెదనాన్న కోడలు, ఇటుపక్క మా వదిన అనమాట. ఆ కుంభం అంతా వెళ్ళిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి వంటలు అయ్యేంత వరకు గ్రూపులుగా డివైడ్ అయిపోతారనమాట. ఎవరు బంధువులు వాళ్ళు, ఎవరు ముచ్చట్లు. ఇక్కడ పడుకొని ఉందా ఆ అక్క కూతురే అనమాట ఆ పాప. వీళ్ళు చాలా రేర్గా కనిపిస్తారు. మా రెండో పెదనాన్న కూతురు అనమాట. మా అక్క వాళ్ళు ముగ్గురు అని చెప్పినాను కదా, మా అక్క వాళ్ళు ముగ్గురు ఒకే అన్న అనమాట మా రెండో పెదనానికి. ఈ ఫస్ట్ కనిపించేది మూడో పెద్దమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత రెండో పెద్దమ్మ, తర్వాత ఫస్ట్ పెద్దమ్మ. నాకు ఉంటుంది ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బాగా డీటెయిల్డ్గా వీడియో తీసి మీకు అందరికీ చూపించాలి, చెప్పాలి అని నా మూడంతా. అంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఓపిక ఉండాలి, మొబైల్ తీయడము చాలా పేషెన్స్ ఉండాలి. అందరు ఏమంటున్నారు, పెద్దమ్మలను కూర్చోపెట్టి వీడియో తీ. మా అక్క వాళ్ళు, మా పెద్దక్క, మా పెదనాన్న కొడుకు, కోడలు, మా అక్క వాళ్ళు అందరూ మా వాళ్ళే అనమాట. మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. తను రెండో పెద్దమ్మ కూతురు అనమాట. మా అక్కను చూస్తున్నారు కదా, నా వెనక పక్కనే ఉంది కదా మా రెండో అక్క. తను అక్కడ మా తమ్ముడు రేర్గా కనిపిస్తుంది అమ్మాయి అన్నానా, ఆ అమ్మాయి భర్త అనమాట. ఇక్కడ చూడండి మా గ్యాంగ్ డివైడ్ అయిపోయింది. మా అన్న,
ఇంతకుముందు వీడియోస్లోనూ చూసే ఉంటారు, మా అన్నలు, మా వదినలు, మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు అందరూ ఇట్లా గ్యాంగ్ లాగా కూర్చున్నారనమాట. అందరినీ ఒక పిక్ తీసుకుంటే మీకు అందరికీ పరిచయం చేసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది అనేసి తీసుకుంటుంటే మా యూట్యూబ్ అత్త అంటూ తమాషా చేస్తున్నారనమాట. అంటే మనలే అని అంటే చాలా నెర్వస్ అండి నాకైతే. మొబైల్ ఊరికే చేతిలో పట్టుకోవాలంటే కూడా అయ్యో మనం ఏమన్నా జాబ్ చేస్తున్నామా, మొబైల్ ఎందుకు చేతిలో పట్టుకోవాలి అని అనే ఫీలింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినానబ్బా. నేనైతే అందరిలో సెల్ తీసి ఇట్లా వీడియో షూట్ చేయాలంటే కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ తీస్తున్నాను. ఆ అమ్మవారే అనమాట, చాలా పవర్ఫుల్. ఇక్కడ మా పెద్దక్క భర్త, పెద్దక్క, అక్కడ మా మామ అనమాట, రెండో పెదనాన్న, అల్లుడు అని చెప్పినానా. అట్లా మీటింగ్ గ్యాదర్ వేస్తున్నాం అనమాట బాతాకనికి. చాలా రేర్ అనమాట, వాళ్ళు దూరం ఉంటారు. దూరం అంటే పెద్ద దూరం ఏం కాదు కానీ కలవడం తక్కువ కాబట్టి మేము బాగా మిస్ అవుతున్నాము. అంటే దాపరికాలు లేదండి, ప్రేమలు అనేటివి ప్యూర్గా ఉండేటివి అనమాట. ఇక్కడ మా ఇండ్లు దాటేసుకొని పోవాలన్నమాట ఆ అమ్మవారికి. అంత భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసినామన్నమాట. అందరినీ దింపేసినాము. మా అక్క రెడ్ శారీ ఆమె, మూడో అక్క మా రెండో పెదనాన్న కూతుర్లు. రెండో కూతురు ఏమే అని చెప్పినాను కదా, తన కూతురు తను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇంటి ముందు వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఆపేస్తాం కదా ఎట్లయినా కానీ, ఇంట్లోకి రండి అని అనేసి అక్కడ టీ బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట అందరూ కలిసి. అదే ఊరే కాబట్టి మా పెద్దమ్మోళ్ళ ఇంటికి కూడా పోయి మళ్ళీ నైట్ వరకు అక్కడే ఉండి మాట్లాడుతూ బాతకని చేస్తూ హ్యాపీగా అసలు మా మామని ఎంత ఆట పట్టిస్తున్నామంటే, శోభన్ బాబు ఉన్నట్టు మామ నువ్వు అని ఆట పట్టిస్తున్నాము. అప్పుడు ప్రేమలే వేరండి, మమకారాలే వేరు. ఇప్పుడంత టాక్సిక్ కాదు ప్రతి ఒక్క ప్రేమ. అసలు ఇప్పుడు ఆప్యాయంగా నవ్వుకోవడం కూడా తప్పే అయిపోతుంది. అసలు చాలా చాలా టాక్సిక్లేండి, అసలు అనుకోకూడదు. అంత చెడిపోయినాయి అన్నమాట మనసులు అన్నీ చెడిపోయినాయి. మనుషులు అప్పుడంత కల్మషం లేని మనసులు. ఎందుకంటే ఎక్కువ అటాచ్మెంట్, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నేను దగ్గరగా నా స్కూల్కి దగ్గర అనమాట. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఎప్పుడు ఇంటర్వెల్లో వదిలినారనుకోండి, నేను అక్కడికి వెళ్ళి అవ్వానికి జుట్టు వేస్తాను అనేది, కొబ్బరి నూనె తలగ రాయడము, ఈ ఇల్లు అనమాట. ఈ ఇంటితో నాకు చాలా మెమరీసే ఉన్నాయి. వెళ్ళి మా అవ్వని జుట్టు దువ్వడము, కొప్పు కడతానవ్వ అనడము, ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ అనమాట అప్పుడు నాకు. మా అక్క నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చినారు కదా, ఇక్కడ కూడా వచ్చి పలకరించి పోండి అంటే ఆడ మా పెద్దమ్మ ఏకైక కోడలనమాట. హాయ్ చెప్తుంది చూడండి మీ అందరికీ. అట్లా కలిసిపోతాం అబ్బా మేమైతే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ రిలేటివ్స్ని, మీ అక్క వాళ్ళు, మీ కజిన్స్ గుర్తే వచ్చింటారు కదా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.